చంద్రుడిపై అణువిద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు చైనా రష్యా సన్నాహాలు చేస్తున్నాయి. చంద్రుడిపై అణువిద్యుత్ ప్లాంట్ను నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు రష్యా స్పేస్ ఏజెన్సీ రాస్కాస్మోస్ అధిపతి యూరీ బోరిసోవ్ తెలిపారు. దీనికోసం చైనాతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా చంద్రుడిపై నివాసాలు ఏర్పాటు సాధ్యమయ్యే రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యా, చైనా సంయుక్తంగా ఈ లూనార్ ప్రోగ్రాంపై పనిచేస్తున్నట్లు బోరిసోవ్ తెలిపారు. న్యూక్లియర్ స్పేస్ ఎనర్జీలో మాస్కో సాధించిన అపార నైపుణ్యం ఈ కార్యక్రమానికి దోహదపడుతుందని తెలిపారు. చంద్రుడిపై 2033-35 నాటికి అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడానికి చైనా శాస్త్రవేత్తలతో కలిసి చాలా సీరియస్గా పనిచేస్తున్నామన్నారు. భవిష్యత్తులో అక్కడ నివాసాలు ఏర్పాటుకు అవసరమైన విద్యుత్తును సోలార్ ప్యానెళ్లు అందించలేవని, అణు విద్యుత్తులోనే ఇది సాధ్యమవుతుందని భావిస్తున్నామని తెలిపారు. కోల్కతాలో నీటి అడుగున నేడే మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి. అత్యంత లోతైన హౌరా మెట్రో స్టేషన్ గుండా నీటి అడుగున మెట్రో రైలు పరుగులు పెట్టుకున్నాయి. ఇందుకు కోల్కతాలోని ఈస్ట్ కోస్ట్ మెట్రో కారిడార్ వేదికగా మారనుంది. ఈ కారిడార్లోని హౌరా మైదాన్, ఎస్ప్లానేడ్ సెక్షన్లో ఈ అండర్ వాటర్ మెట్రో సేవలు ప్రయాణికులకు అద్భుత అనుభూతిని పంచనున్నాయి. దేశంలోనే మొట్టమొదటిదైన ఈ అండర్ వాటర్ మెట్రో సేవలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. హుగ్లీ నది జలాల కింద ఈ మెట్రో ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. హిమాచల్ ప్రదేశ్లోని స్పితి జిల్లా గిరిజన గ్రామానికి చెందిన పవన్ అనే బాలుడు తన సోదరి కోసం ఊహించని సాహసమే చేశారు. ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతున మంచు పేరుకుపోవడంతో తన సోదరి గోందా సమయానికి పరీక్ష కేంద్రానికి చేర్చేందుకు మంచుతో సుమారు 3 గంటలు కష్టపడి బాట ముందుకు సాగారు. దీంతో అతడి సోదరి వేలకు పరీక్ష రాయగలిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.